గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసి. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడని 1995-96 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల చేత నేడు నిర్వహించబడుతున్నటువంటి సరల్ జూబ్లీ సెలబ్రేషన్స్ 30 వసంతాల వేడుక. ఈ వేడుకకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా అమ్మతో సమానమైనటువంటి అమ్మ కన్నా ఎక్కువ సిస్టర్ ఫ్రాన్సినా గారికి, సిస్టర్ దేవియా గారికి, సిస్టర్ విజయ గారికి, సౌజన్య సిస్టర్ ప్రిన్సిపల్ గారికి, రోజ్మేరీ టీచర్ గారికి, మా నాన్నల తర్వాత నాన్నల లాంటి వారు గురువులు యాదగిరి సార్, గోపాలకృష్ణ సార్, విక్షవతి సార్, నర్సయ్య సార్, కృష్ణమూర్తి సార్, బాలశ్వరెడ్డి సార్, రాజేష్ సార్, ఇంకా మేము మాకు గుర్తులేనటువంటి గురువులు అందరికీ కూడా, అలాగే మా అతిథులకి మరియు మా ప్రియతమ స్నేహితులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. సభాధ్యక్షులు మా యొక్క 1995-96 ఎస్ఎస్సి బ్యాచ్ ప్రస్తుత అధ్యక్షులు రవీంద్రనాథ్ గారిని సభావేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందు మన యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ఎజెండా ఉపాధ్యాయులని ఆహ్వానించడం. ఇందులో ఇద్దరిద్దరిని పిలుస్తాం. వాళ్ళు వచ్చి సిస్టర్స్ని, మన గురువుల్ని బ్యాచ్ తోటి పెట్టి నెక్స్ట్ పూలతోటి మనము వేదిక మీదకి వచ్చి ఆహ్వానం పలుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ మన యొక్క అమ్మ సిస్టర్ ఫ్రాన్సినా గారు, అలాగే సిస్టర్ ఫ్లేవియా గారిని, సౌజన్య ప్రిన్సిపల్, జనరల్ హై స్కూల్ ప్రిన్సిపల్ సౌజన్య గారిని, ముగ్గురిని కూడా వేదిక పైకి ఒకేసారి రావాల్సిందిగా కోరుచున్నాం. కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.
బొరుసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం. కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే. కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. లాస్ట్ వన్ రెడ్ గ్రూప్. మొత్తం 4 గ్రూపులు ఉండే. ఈ 4 గ్రూపులకి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క లీడర్ ఉండేవారు. కానీ ఈ 4 లీడర్లకు కలిపి ఒక పెద్ద లీడర్ ఉండేవారు. మీరందరూ మర్చిపోయారేమో కానీ ఆ లీడర్ ఇప్పటికి కూడా మీకు గుర్తు పెట్టుకున్నాం. అదర్సాని రామారావు గారు, ఉకల్ విలేజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాన్స్. హుషారే హుషారే ఖుషీలో ఈరోజు కార్యక్రమం సజావుగా నడవడానికి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు అనేటువంటివి తప్పనిసరి.
మన యొక్క స్కూల్ అన్ని మతాలకి అతీతంగా లౌకికవాదంతో నడిచినటువంటి స్కూల్. ముందుగా ఆ ప్రభు యొక్క దీవెనలు మనకు అందాలని కోరుకుంటూ ఆ ప్రభుకై ప్రార్థిద్దాం. ముందుగా సునంద, బాసాని సునందను వచ్చి ఆ యొక్క స్తోత్రములు చదవలసిందిగా కోరుచున్నాం. 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరములైన జనముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును. తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును చంకను. ప్రభు, నీవు నాకు తోడుగా నుండువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదు. పరిమళ తైలములతో నాకు అభ్యంగమును చేయుదు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. రవీంద్రనాథ్ గారిని గణపతి ప్రార్థనని ఆలపించవలసిందిగా కోరుచున్నాం. తదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అందరూ గణపతికి నమస్కారం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు గురువులకు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః బిందునాదకలాతీత తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢః తత్వమాల విభూషితః భక్తిముక్తి ప్రదాతా తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురు పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. తొలిపలుకులు 2 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా రవీంద్రనాథ్ గారిని కోరుచున్నాం. ఎస్ఎస్సి పిల్లలమైన మేము ఎస్ఎస్సి పరీక్షల అనంతరం
చదివే నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం, వివిధ వృత్తులలో జీవితంలో స్థిరపడి జీవిత గమనంలో ఎస్ఎస్సి పూర్తయి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా మార్చి నిర్వహించబడుతున్న ఈ పెరల్ జూబ్లీ సెలబ్రేషన్ వేడుకలు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మా ఆత్మీయ అతిథులు, పూజ్య గురువులు, మా స్నేహితులకి స్వాగతం, సుస్వాగతం. అది క్లాప్ కొట్టండి. ఎంతో వ్యయం వచ్చి సుదూర ప్రాంతాల నుండి మన మిత్రులందరూ కలుసుకోవాలి, మన గురువులను సన్మానించుకోవాలి అనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన గురువులు, మన మిత్రులు అందరూ పరిచయం చేసుకోవడం మరియు మేము ఏ ఏ స్థానాలలో ఉన్నామో గురువులకు తెలియజేయాలనే మా ఈ ప్రయత్నం. మీరు ఆనందంగా ఉండాలంటే మీ చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే నిజమైన ఆనందం అని ఒక పాశ్చాత్య రచయిత అంటాడు. అది నిజమేనని మన ఈ కలయిక గుర్తుకు తెస్తుంది. అజ్ఞాన అంధకారాన్ని తొలగించువారు గురువులు. మైలపు ముద్దలైన మనలందరినీ మంచి శిల్పాలుగా మలిచి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన గురువులు రుణం తీర్చుకోవాలని, వారిని సగౌరవంగా సన్మానించుకోవాలని, అలనాటి అడుగులు పడిన పాఠశాల మధుర జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలని స్నేహితుల ఆత్మీయ కలయికకు కారణభూతమైంది. కార్యక్రమం లోపల ముందుగా మనకి విద్యాబుద్ధులు నేర్పి నేడు భౌతికంగా దూరమైనటువంటి ఉపాధ్యాయులు, అలాగే మన యొక్క మిత్రులకి సంతాప ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనకి సాంఘిక శాస్త్రాన్ని బోధించినటువంటి ఎన్ఎం కైలాసం సార్. వీరు ఎల్గుర్తి గ్రామ వాస్తవ్యులు. మనకి సెయింట్ జాన్స్ హై స్కూల్ లోపల 1986 నుండి 13/7/2014 వరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు మనకి 6 నుండి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాన్ని బోధించడం జరిగింది. వీరు జీకే మరియు ఇతర వర్తమాన అంశాలు చాలా సులువుగా నేర్పించేవారు. వీరి యొక్క కుటుంబం, భార్య గృహిణి భారతి గారు, పిల్లలు సాయి, కావ్యశ్రీ. వీరు అనారోగ్య కారణాల వల్ల 13/7/2014 రోజున పరమపదించడం జరిగింది. వీళ్ళ యొక్క గురుగారి యొక్క అంతిమ కార్యక్రమం లోపల చివరి ఆశీస్సులు తీసుకున్నది నేనే కావడం గుర్తు చేస్తున్నాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ కార్యక్రమంలో నేను హాజరు కావడం జరిగింది. అలాగే మన యొక్క పీఈటీ మాస్టర్ నాగిశెట్టి సతీష్ బాబు గారు. వీరు గుంటూరు జిల్లా పొట్లపాడు ప్రాంతానికి చెందినటువంటి వారు. వీరు సెయింట్ జాన్స్ హై స్కూల్లో 28/1987 నుండి 23/3/2016 వరకు పీఈటీ మాస్టర్గా విధులు నిర్వహించారు. వీరు గంగదేవిపల్లి గ్రామం లోపల స్థిరపడడం జరిగింది. వీరి కుటుంబం, భార్య శ్రీదేవి, గృహిణి, పిల్లలు శ్రీకాంత్, శ్రీనాథ్. మన పీఈటీ మాస్టర్ మార్చ్ ఫాస్ట్ లోపల రిబ్బన్ ఎక్సర్సైజ్, డంబెల్స్, లెగ్గింగ్స్, రింగ్ ఎక్సర్సైజ్ మొదలైనటువంటివి చేయించేవారు. ప్రతి గురువారము మొదటి పీరియడ్ విద్యార్థులందరికీ వ్యాయామం చేయించేవారు. వీరు మార్చ్ 10, 2025 రోజున గుండెపోటుతోటి ఆకస్మికంగా మరణించడం జరిగింది. వీరు భౌతికంగా దూరమైనందుకు చింతిస్తున్నాం. తన యొక్క చివరి అంతిమ కార్యక్రమంలో నేను కూడా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. అలాగే గోవింద్ దాదా స్వగ్రామము ఊకల్ హవేలి. వీరు సెయింట్ జాన్స్ హై స్కూల్లో బంట్రోతుగా పనిచేసేవారు. వీరి కుటుంబం, భార్య చుక్కమ్మ. మన స్కూల్లోనే గోవింద్ దాదాతో పాటు ఆఫీస్ అసిస్టెంట్గా ఉండేవారు. వీళ్ళ యొక్క పిల్లలు నాగరాజు, అలాగే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వీరు గత సంవత్సరం అనారోగ్యంతో పరమపదించడం జరిగింది. అట్లాగే సహచరులు బొమ్మ విజయ్ కుమార్, ఇతని యొక్క స్వగ్రామము పల్లారు కూడా.
ఇతని భార్య రజిత గృహిణి, ఒకే ఒక కూతురుంది సముద్ర. తను ప్రస్తుతం 8th క్లాస్ చదువుతుంది. అనారోగ్య కారణాలతో వీరు 3 సంవత్సరాల క్రితం చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తన యొక్క అంతిమ కార్యక్రమాల్లో తన యొక్క కూతురు యొక్క భవిష్యత్తుని ఆలోచించి మన ఆడపడుచులందరూ అలాగే మన యొక్క మిత్రులు ముందుండి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత మన వంతు ఆర్థిక చేయూతను కూడా అందించడం జరిగింది. అలాగే అర్వపల్లి గణేష్, ఇతను మన దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. ఇతని యొక్క స్వగ్రామం కే సముద్రం. వీళ్ళ భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. ఇతను అనారోగ్య కారణాలతోటి గుండెపోటుతో 6 నెలల క్రితం ఆకస్మికంగా పరమతించడం జరిగింది. అట్లాగే శాఖమూరి సురేష్ బాబు, అశోక్ నగర్, నర్సంపేట్. ఇతను 15 సంవత్సరాల క్రితం పరమపదించడం జరిగింది. నెక్స్ట్ నరిశెట్టి కవిత, మచ్చాపూర్ గ్రామం. ఈమె కూడా గృహిణి. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో తను కూడా పరమపదించడం జరిగింది. ఎర్ర రమేష్, ధర్మారం దగ్గరలోని పోతరాజుపల్లి గ్రామం. ఇతను కూడా పరమపదించడని తెలియజేయడానికి చింతిస్తున్నాను. చివరగా మందా ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లి గ్రామం. ఇతను యొక్క వివరాలు పూర్తిగా తెలియరాలేదు, కానీ పరమపదించడం విషయం మాత్రం స్పష్టం. వీరందరి కోసము మన యొక్క గురువులు గోవిందు తాత అలాగే మన యొక్క సంవత్సరాల కోసం ఒక 2 నిమిషాల పాటు లేచి మనం మౌనం పాటిద్దాం. పూజ్య గురువులారా, 1995-96 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులారా, ఆత్మీయ మిత్రులారా, సెయింట్ జాన్స్ హై స్కూల్ చరిత్రని ఇప్పుడు నేను చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో మంచి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆ రోజుల్లో ఊకల్ మరియు చుట్టుపక్కల గ్రామాలలో మంచి పాఠశాల లేని కారణంగా గ్రామస్తుల కోరిక మేరకు ఆ రోజున ఉన్న ఊకల్ చర్చి ఫాదర్ వి ఆంటోన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా సెయింట్ జాన్స్ పాఠశాల 12 జూన్ 1982లో 1-2 తరగతులను 42 మంది విద్యార్థులతో 2 గదులలో ప్రారంభించడం జరిగింది. జూన్ 1982లో ప్రభుత్వం ఆమోదం పొందింది. గ్రామస్తుల ఆర్థిక సహకారం సుమారు 40,000 రూపాయలు మరియు రెవరెంట్ ఫాదర్ జొలాండన్స్ క్లాకే జర్మనీ దేశస్థుల వారి సహకారంతో 5 తాత్కాలిక షెడ్స్ నిర్మించి క్రమంగా 5వ తరగతి వరకు పెంచడం జరిగింది. కొంతకాలం తర్వాత బాయ్స్ హాస్టల్ కూడా ఫాదర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఉన్నత విద్యార్హతలు గల ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అంచనాకు మించి విద్యార్థులు పాఠశాలలో నమోదు కావడం జరిగింది. ఆల్ఫోనస్ బెరెట్టా గారు తరచు గ్రామానికి వస్తుంటే వారు సంస్థకు ఇస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు బి ఆంటోన్ రెడ్డి ఫాదర్ గారు ఫాతిమా సుపీరియర్ మొదటి కాన్వెంట్ను 1986 జూన్ 12న ప్రారంభించడం జరిగింది. సెయింట్ జాన్స్ పాఠశాలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలుగా సెయింట్ జాన్స్లో నియామకం జరిగింది. అప్పటికి 1వ తరగతి నుండి 6వ తరగతుల వరకు ప్రభుత్వం గుర్తింపు సిస్టర్ ఫ్రాన్సినా గారు మరియు అంకితభావం సమిష్టి కృషితో పాటు బిషప్ బెరెట్టా గారి ఆర్థిక సహకారం కొద్ది కాలం పాటు ప్రతి నెల 10,000 రూపాయలతో మరియు తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులతో పాఠశాల నిర్వహణ క్రమంగా మెరుగుపడింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు 125 మంది విద్యార్థుల నుండి సుమారు 900 మంది విద్యార్థులు చదివేటట్లు పాఠశాల తీర్చిదిద్దడం జరిగింది. వివిధ ప్రదేశాల నుండి వచ్చిన సుమారు 300 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండేవారు. క్రమంగా తరగతులు పెంపు జరుగుతూ 1989-90లో 12 మంది విద్యార్థులు
విద్యార్థులతో మొదటి ఎస్ఎస్సి బ్యాచ్, ఇప్పుడు రామారావు అన్న కూర్చున్నారు కదా, వాళ్ళే మొదటి ఎస్ఎస్సి బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. పూర్తి స్థాయి ఉపాధ్యాయ బృందంతో సెయింట్ జాన్స్ దేదీప్యమానంగా వెలుగొందింది. సిస్టర్ ఫ్రాన్సినా గారు పనిచేసిన కాలం సెయింట్ జాన్స్ ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 1994 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా గుర్తింపు పొందింది. 1982, 2016 తెలుగు మీడియం వరకు సెయింట్ జాన్స్ నీడన సుమారు 4,000 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలిగారు. 43 సంవత్సరాల పాటు ఎంతో మంది విద్యార్థులు విభిన్న వృత్తులు, వివిధ రంగాలలో స్థిరపడి ప్రయోజకులయ్యారు. శ్రీహరికోటలో ఉన్న ఇస్రో కేంద్రం నుండి PSLV-S ద్వారా 104 ఉపగ్రహాలను గగనతలంలో పంపిన బృందంలో మన పాఠశాలకు చెందిన 2 యువ శాస్త్రవేత్తలు ఉండడం మనకెంతో గర్వకారణం. 2010 నుండి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభమై క్రమంగా తరగతులు పెంచుకుంటూ 2016 సంవత్సరంలో పూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా రూపొందింది. 2011లో సెయింట్ జాన్స్ రజతోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. పాఠశాల నిర్వహణ తీరుతెన్నులు సిస్టర్ ఫ్రాన్సినా గారు ప్రధాన ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ, సమయపాలన పట్ల నిక్కచ్చిగా ఉండేవారు. అసెంబ్లీ నిర్వహణ, క్రీడాది ఉత్సవాలు, ఉపాధ్యాయ దినోత్సవాలు, వార్షికోత్సవాలు, పరీక్షల నిర్వహణలో గణనీయంగా ప్రగతి కనిపించింది. గుణాత్మక విద్యను అందించడంలో మెరుగ్గా ప్రయత్నాలు జరిగాయి. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. ఉదయం, సాయంత్రం ట్యూషన్స్ కూడా ఏర్పాటు చేశారు. 4వ తరగతి నుండి 10వ తరగతుల వరకు విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించి రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ హౌజులుగా విభజించి టీషర్ట్స్ ఇచ్చి విభిన్న అంశాలలో విద్యార్థుల్లో పోటీతత్వం అలవడేటట్లు కృషి చేశారు. ప్రతి హౌస్ ఒక వారం అసెంబ్లీ నిర్వహణ, ఒక వారం నోట్ నిర్వహణ చాలా సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఇచ్చి విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించారు. వారంలో 4 రోజులు జీకే, వక్తృత్వం, ఆటలు, డ్రాయింగ్స్, అలాగే వివిధ రిపబ్లిక్ దినోత్సవాలలో మార్చ్ పాస్ట్, డంబల్స్, రెజిన్స్, రిబ్బన్స్, ఎక్సర్సైజ్, సెయింట్ జాన్స్ లో జరిగిన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, కూడా గుర్తించి ప్రోత్సహించారు. ఆ ఉత్సవాలలో మతాలకు అతీతంగా అయితే అందులో నేను ఒక పద్యం సార్ వినపడుతుందా, ఒక పద్యం ఉంది, అది కార్తికాపర సీన్. ఆ కార్తికాపర సీన్ అందులో అక్కడ ఒక శ్మశానంలో ఒక పాత్ర చేయవలసి ఉంది. నాకు వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి కోటేశ్వరరావు అని పాత ఒక అబ్బాయి, అతను నాకు వైఫ్ క్యారెక్టర్. సైనికులుగా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంతకీ నాకు మేకప్ మ్యాన్ తీసుకొచ్చిన ఘట్టం పోయింది. ఆ ఘట్టం ఎక్కడుందో నెత్తుకుంటున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యాదికి సరే నన్ను తింటున్నారు, ఒరే దాని రెంట్ 20 రూపాయలు వెధవా, నువ్వు ఎక్కడ పడేసావని. సార్ ఇప్పుడు నేను ఏం చేయనన్నా, బొంగలు వేసుకున్నాను, కర్ర పట్టుకున్నా, ధోతి కట్టుకున్నా, అక్కడ పద్యం పాడాలి. ఆ పద్యం కోసం మూర్తి సార్ రే టేక్ కేర్ క్లోజప్ అయిపోతాం అన్న. ఎందుకన్నారంటే అక్కడ పద్యం పాడాలి. పద్యం అంతా నేర్చుకోవడానికి నాకు 2 నెలలు పట్టింది. ఎందుకంటే మూర్తి సార్ ఏమో నన్ను తిడతారు, ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ మీకు గుర్తుందా, ఆ రోజు డ్రామా గుర్తుంది. అక్కడ సీన్లో అన్ని సత్యమే పలికి లాస్ట్కి ఆయన రాజ్యం పోగొట్టుకొని చివరిగా ఆ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు ఆయన భార్య అంటే కోటేశ్వర భార్య క్యారెక్టర్ కదా, ఆయన బొమ్మలు అనే ఒక పద్యం ఉంది. నేను అంతా ప్రాక్టీస్ చేసుకున్నా. మూర్తి సార్ ఇదేంటి సార్, నేను 2 నెలలు మా అమ్మ గొడవ, ఇదేంటో ఈ రాగాలంటే చోటని సత్కవి ఇంద్రుని కమ్మని కళ్ళలు కలిసిపోయి ఏర్పాటు వల్ల మాలో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి రేకెత్తించారు. అలాగే గ్రంథాలయం ఏర్పాటు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. మా బ్యాచ్ గురించి, మాది 6వ బ్యాచ్ సార్, మాది 6వ బ్యాచ్ SSC బ్యాచ్. మేము ప్రస్తుతం ఇందులో గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు మరియు ఇతర వృత్తుల వారు అందరూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కొంతమంది 4వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఒక ఇద్దరు, వాళ్ళకి మాత్రం గట్టిగా క్లబ్స్ కొట్టండి. ఎందుకంటే వాళ్ళు 4th క్లాస్ వరకు చదివినా కూడా అది విజయ్ ఒకరు,
సెవెంత్ క్లాస్ 7వ తరగతి మరియు 8వ తరగతి వరకు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు. ముగించేస్తాం. మాకు విద్యను అందించిన పూజ్య గురువులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే మా చిన్ననాటి మిత్రులు, వారి కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఆప్యాయంగా కలిసి ఉంటూ చక్కని జీవితం గడపాలని, వారి పిల్లలు తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా వర్తమాన పోటీలో నిలబడేటట్లు ఇష్టపడి చదువుకొని భవిష్యత్తులో కూడా ఉన్నత స్థితిలో ఉండాలని, వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మా బ్యాచ్ విద్యార్థుల పక్షాన ఆశిస్తూ సెయింట్ జాన్ స్కూల్ క్లాప్స్ కొట్టు. మనకు రావడం జరిగింది. 4 రోజులు వరుసగా సార్ అందుబాటులో లేకపోయినా. థ్యాంక్ యూ. ఓదేల రాజమౌళి, లెక్చరర్ ఇన్ మ్యాథ్స్, తన యొక్క ఉపన్యాసాన్ని
ప్రియమైన గురువులకు మరియు మిత్రులకు 30 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం మన జీవితాలలో ఒక మధురమైన అధ్యాయం. ఆనాడు మనం పంచుకున్న స్నేహం, నేర్చుకున్న పాఠాలు నేటికి మనసులో చిరస్థాయిగా నిలిచాయి. ఈ విజయాల వెనుక గురువుల ఆశీస్సులు, స్నేహితుల ప్రోత్సాహం అసలైన బలం. ముందుగా మన హెడ్ మాస్టర్ గారు సిస్టర్ ఫ్రాన్సినా గారు 30 సంవత్సరాల గడిచిన మీ నాయకత్వం వెలుగు మా మనస్సుల్లో అలాగే నిలిచింది. మీరు నేర్పిన క్రమశిక్షణ మాకు ఒక పాఠం కాదు, అది మా జీవిత రూపురేఖ. మీ మాటల్లో ప్రేమ, నిర్ణయాలలో ధైర్యం మా భవిష్యత్తులో విజయాలకు కొనసాగాయి. అలాగే తెలుగు మాస్టారు కృష్ణమూర్తి సార్ మాకు అమ్మ భాష తెలుగు యొక్క అందం మనకు నేర్పిన హిందీ భాషలతో పాటు హృదయాలలో ప్రేమను కూడా చదివించారు. మీరు చెప్పిన దోహాలు, కథలు, సాంప్రదాయాలు, సందేహాలు 30 ఏళ్ళు గడిచిన జ్ఞాపకాలతో మధురంగా నిలిచాయి. విలువల కంటే సారు నేర్పిన విలువలు మన జీవితాలలో ఇంకా గొప్ప. ఆయన సొంతం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం కాదు, ఈ రోజు ఈ విజయం అని ఫలితం సాధించాం. సాంఘిక శాస్త్రం అంటే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా మనకు కైలాసం సారు మరియు మార్గరెత్త టీచరు, బాలశివరెడ్డి గారు చరిత్రను కథల, పౌరశాస్త్రాన్ని జీవిత పాఠంలో మార్చి చెప్పారు. అలాగే నేర్పాయి. పెన్సిల్ గీత కూడా ఒక భావాన్ని చెప్పగలదు అని మీరు చూపించిన విధానం విశేషం. పాఠశాలలో జ్ఞాపకంగా రాజయ్య సార్ గారు శబ్దంగా బలమిచ్చారు. విద్యార్థుల అవసరాలను ఎప్పుడూ ఓపికతో సహాయం చేసి మనసును మేమే మర్చిపోలేము. అలాగే మనకి పీటీ సార్ సతీష్ సార్ గారు ఆటల్లోనే కాదు మాటల్లోనూ జోసు నింపేవారు. క్రమశిక్షణ, సమయపాలన జట్టు చిరునవ్వుల జ్ఞాపకంగా మారాలని కోరుకుంటూ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు పాదాభివందనం. 1995-96 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న నా ప్రియమైన విద్యార్థులకి స్వాగతం, సుస్వాగతం. అమ్మ ఒడి లాంటి నా బడి అక్షరాల ఒరవడి, నాకు నేర్పింది మంచి నడవడి. నేను చదివిన నా బడి. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నందుకు చాలా అంటే చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నాకు నా గురువులే ఆదర్శం. మనసులో బీజం పడిపోయింది. ఆ బీజం ఇంకా మంచి విద్యార్థులుగా తయారు చేసే అవకాశం నా గురువులు నాకు ఇచ్చినందుకు నిజంగా మీ అందరికీ పాదాభివందనం. గొప్ప స్థాయిలో నిలబడేలా చేసింది. అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం ఈరోజు. నిజంగా అందరం చాలా అంటే చాలా గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాం. విద్యార్థులు వారి వారి ప్రతిభను కనపరుస్తూ జీవితంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అందరూ గొప్ప స్థానంలో ఉన్నవారే. నా మటుకి నా విషయానికి వస్తే నేను నా పిల్లల్ని, నాకు ఒక బాబు, పాప. బాబు ఉద్యోగం చేస్తున్నాడు, పాప మెడిసిన్ చేస్తుంది. అందుకు నిజంగా వాళ్ళను నేను ఎంతగానో పుష్ చేస్తూ చదువులు ఉండాలిరా అని చెప్తూ మంచిని పెంచే మాకు సుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు. గాలిలో గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు
విజ్ఞానాన్ని బోధించారు. ఆదమరిచి ఉన్న మాకు సాంఘిక శాస్త్రం బోధించారు. కొత్త భాషలు నేర్పించి భాష ఏదైనా మతం ఏదైనా మాకు నేర్పి మత సామరస్యాన్ని గురించి చాటి చెప్పారు. మా జ్ఞానపు చీకట్లను తొలగించి మాలో అవకాశం ఇచ్చిన నా సెయింట్ జాన్స్ పాఠశాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోపు చిన్నమ్మ. మై నేటివ్ ప్లేస్ మరియపురం. My husband name is Basani Shoreddy. I am working government teacher. I am living in Kresamudram only. అలాగే స్టేజ్ మీద ఉపాధ్యాయ బృందానికి నా పాదాలు. నా పేరు హనుమాన్ బాబు, మాది బల్లారగూడ. నేను ఈ స్కూల్లో 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా. ప్రతి మనిషి జీవితంలో స్కూలింగ్ అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ విషయంలో నుంచి ముఖ్యంగా నా విషయానికి వస్తే, ఇంతకుముందు మన రవీంద్ర చెప్పినట్టు ఈ స్కూల్లో కొంచెము స్టార్టింగ్లో చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు ఉన్నంతగా స్ట్రెస్ లేదు. కానీ నేను ఈ స్కూల్లో జాయిన్ కావడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫై అయిన తర్వాతనే నాకు ఇక్కడ అడ్మిషన్ దొరికింది. అంటే ఆ టైంలో ఈ స్కూల్లో ఉన్న విద్యాలయాలు ఉండడం వల్లనే ఈరోజు మనం అందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాము. వాళ్ళు చెప్పుకున్న బుద్ధి జ్ఞానం కానీ, వాళ్ళకు మనకి ఇచ్చిన సలహాలు కానీ, పాఠాల రూపంలోనే కాకుండా సమాజంలో ఎలా ఉండాలి అనేది కూడా మనకు నేర్పించడం వల్లనే మనము అందరం కూడా ఈ పొజిషన్లో ఉండగలిగాము. సిస్టర్ ఫ్రాన్సినా గారు స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరు కూడా హోలీ సెలబ్రేషన్ చేయకూడదు అని చెప్పేసి. ఆ రోజు థర్స్డే రోజు మనము వైట్ అండ్ వైట్లో వచ్చేవాళ్ళం. సో అందరం కూడా మంచి పీరియడ్ అయిపోయేసరికి కలర్స్ తెచ్చుకొని ఉన్నాము. ఎక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారా అని చూస్తున్నాము. అక్కడ పక్కన మనకి సైకిల్ స్టాండ్ అనేది ఉంటుంది. అక్కడ స్టార్ట్ చేసాం ఆడడం. ఒకరిద్దరితో స్టార్ట్ అయ్యి క్లాస్ మొత్తం హోలీ ఆడడం జరిగింది. దాదాపుగా అందరికి గుర్తే ఉంటుంది. సో ఎవరికైనా కూడా బర్త్డే సెలబ్రేషన్ జరిగినప్పుడు చాక్లెట్స్ పంచుకునేవాళ్ళు. సో ఫస్ట్ మనము చాక్లెట్స్ అనేది సిస్టర్ ఫ్రాన్సినా గారి నుంచి వాళ్ళ ఆఫీస్కి పోయి ఇచ్చేసేవాళ్ళు. సో మేడం ఒక్కోసారి 4 తీసుకునేవాళ్ళు, ఒకసారి 10 తీసుకునేవాళ్ళు. ఇవన్నీ ఏం చేస్తారా అని చెప్పేసి ఆలోచించాను నేను. అందరికీ గుర్తుంటుంది, మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు మనకు మేనేజర్గా చేయగలుగుతున్నాం. అలాగే సార్ల గురించి కొంచెం చెప్పాలి అంటే నా జీవితంలో కొన్ని ఎలా ఉపయోగపడ్డాయంటే, నేను ఫస్ట్ టైం అకాడమిక్లో ఫెయిల్ అయింది. ఫస్ట్ టైం మొత్తం ఎంటైర్ లైఫ్ ఒక్కసారి మాత్రం ఫెయిల్. అది ఎప్పుడంటే నేను 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మేడం ఇంగ్లీష్. అప్పుడు అవుట్ ఆఫ్ 50కి 20 వస్తే పాస్. గవర్నమెంట్ స్కూళ్ళలో 18th వస్తే పాస్. నాకు అప్పుడు నేను 8th క్లాస్ అయ్యాను. అప్పటి నుంచి పోయారు కూడా నాకు ఇంగ్లీష్ అంటే భయం, ఫ్రాన్సినా మేడం అంటే కూడా భయం. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాదనుకోండి, కానీ మేడం నేర్పిన ఆ ఇంగ్లీష్ నేర్చుకొని ఒక 3 కంట్రీస్ తిరగడం జరిగింది. US, UK, శ్రీలంక కంట్రీస్ తిరగడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మీ గైడెన్స్ వల్ల నేను ఇప్పుడు మీ గైడెన్స్ వల్ల అప్పుడు మీకు నేర్పించే పాఠాల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మరి ముఖ్యంగా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. థ్యాంక్ యూ సార్ గోపాలకృష్ణ సార్ గారు. ఎందుకు అంటున్నానంటే థ్యాంక్ యూ అని చెప్తున్నానంటే, మేము ఫైనాన్షియల్గా కొంచెం బాగుండేది కాదు నేను చదువుకునే టైంలో. సో నేను ఇక్కడ జాయిన్ అయింది 8 to 10. నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ బ్యాచ్ అనుకోండి. దానికి కావాలంటే డబ్బులు కావాలని చెప్పేసి ఉండేది. సో ఆ టైంలో నేను సార్ నేర్పించిన మ్యాథ్స్తోని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో హోమ్ ట్యూషన్ చేసేవాడిని. హోమ్ ట్యూషన్ చేసుకొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పిడిసోజు సమీక్ష. నైన్త్ స్టాండర్డ్ చదువుతుంది. 9th స్టాండర్డ్. నూనె సాయిప్రియ 8th క్లాస్. కుమార్ నాగేజ గారి శిష్య బృందం. చూడమనరా. Ready, madam. Here, look at the camera.
థ్యాంక్ యూ. స్టడీ మేడం. స్టడీ మేడం. మేడం నెక్స్ట్ స్టడీ మేడం ఇక్కడ చూడండి. మన కోసం సమయాన్ని కేటాయించి తెలియవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు నాన్న. స్టడీ మేడం. ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ మీ సమయాన్ని కేటాయించినందుకు. మీద ఉన్న సిస్టర్స్ మరియు మన ఉపాధ్యాయులు మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనలు. నేను 7th క్లాస్ వరకు మన ఈ స్కూల్లో చదువుకున్నాను. 7th క్లాస్ తర్వాత ఫాదర్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో విజయవాడ వెళ్ళటం జరిగింది. సో అక్కడ నేను అపస్తాలిక్ స్కూల్లో చేరి గోల్ వైపు ప్రయాణించడం జరిగింది. 2008లో మన ఈ గ్రామంలోనే నేను గురువుగా అభిషేకించడం జరిగింది. నేను సెక్యులర్ స్టడీస్ వచ్చేసి MA వరకు చేయగలిగాను. MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత గురువు అయిన తర్వాత నేను దాదాపు 4 స్కూల్స్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫాదర్ కొలంబో మెమోరియల్ హై స్కూల్ నెక్కొండ. సో అది యాక్చువల్గా ఐ మీన్ హాలిడేస్. సో నెక్స్ట్ this April I'll be going back to US again. So I'm working as a pastor in US. So I'll be working for 5 more years there. So I'm happy to see you all here. So it's really nice that we are all together. 7వ తరగతి వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తున్నారు. తర్వాత జాయిన్ అయిన వాళ్ళు పెద్దగా గుర్తులేరు. సో మన్నించండి. ఏమేమి టచ్ బేస్ చేయాలని బట్ బట్ ఎవరి లైఫ్లో అయినా చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఎవ్రీబడి వాంటెడ్ టు చెరిష్ దర్ లైఫ్ టైమ్. సో ది స్కూల్ హ్యాస్ గివెన్ మీ సచ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇఫ్ ఐ వాంట్ టు టచ్ బేస్ అబౌట్ అవర్ ఫ్యాకల్టీ, Francina ma'am, for the values you have inculcated in us, the discipline you have showed. Seriously, I still tell my kids, our school is kind of contemporary with today's values and all. Whatever they are learning now, we were so fortunate to learn all those things 30 years back. And coming to every subject teacher, ఇందాక మన ఫ్రెండ్స్ అందరూ కవర్ చేశారు. ఎస్పెషలీ తెలుగు లాంగ్వేజ్ మన అమ్మ భాష, దాని మీద ఇంత ప్రేమ రావడానికి కృష్ణమూర్తి సార్, ద వే యూ టాట్ అస్. పిల్లలు అదే అడుగుతుంటారు మా పిల్లలు, అసలు వాళ్ళు తెలుగు చదవమంటే రాయమంటే అందులో పడిన బుద్ధులు తప్పులు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, అసలు ఇంత చక్కగా ఎట్లా మాట్లాడుతావు, ఇన్ని ఎట్లా వస్తాయి నీకు అంటే నేను గుర్తు చేసుకుని మా పిల్లలు చెప్తుంటారు. సిమిలర్గా హిందీ లాంగ్వేజ్, అసలు లాంగ్వేజెస్కి ఇప్పుడు ఉన్న పిల్లలకు అదేదో మార్క్స్ స్కోరింగ్ లాగా చూస్తున్నారు. బట్ 20 తీసుకుంటాను సార్. Because of your teaching, I had the courage to go for maths, MPC and all. So I was able to complete that. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్లో పనిచేస్తున్నాను. సో మధు చెప్పాడు. సో వీ వర్ కొలీగ్స్, బట్ వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్. సో వీ గాట్ టు నో ఆఫ్టర్ కమింగ్ హియర్. మా హస్బెండ్ ప్రకాష్ టేపుల, తను కూడా IT ఎంప్లాయీ. సో బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప 7th grade. So many beautiful memories. So I'm very happy to meet you and thank you for giving me opportunity to speak. First time I'm speaking like మైక్ యూస్. నా గురువులకి నమస్కారం. అండ్ నా స్నేహితులకి ఏమంటారు? శుభాకాంక్షలు. Actually, I joined in 7th class at the school. నేను ఇక్కడ సిస్టర్ ఫ్రాన్సినా గారిని చూసి చాలా స్ట్రిక్ట్గా, ఎలా డిసిప్లిన్గా ఉండాలి. ఐ లర్న్డ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రమ్ యూ. అండ్ సబ్జెక్ట్ వైజ్ గోపాలకృష్ణ గారు, రోస్నరీ టీచర్ గారు. తెలుగు అంటే కొంచెము బోరింగ్ సబ్జెక్ట్ అలా ఉండేది, కానీ తెలుగు సబ్జెక్టు మీ క్లాస్ విన్నాక కృష్ణమూర్తి గారు
we enjoyed a lot. And సైన్స్ రోస్మేరీ టీచర్ గారు, మీ క్లాస్ విన్నాక నాకు దాని మీద లవ్ అండ్ పిహెచ్డి ఇన్ మైక్రోబయాలజీ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ ఫార్మస్యూటికల్ కంపెనీ యాజ్ ఏ సోర్సింగ్ హెడ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నా తోటి విద్యార్థి శుభాకాంక్షలు. ఇట్లా మీట్ అయితే అనుకోలేదు. మాకు ఫస్ట్ శ్రీదేవి ఒక 2 years బ్యాక్ చెప్పింది నాకు గెట్ టుగెదర్ అంటే చాలా హ్యాపీ అనుకున్నాను. ఈ స్కూల్లో స్టార్టింగ్లో నేను చేరినప్పుడు మాది వ్యవసాయ కుటుంబమే. మా డాడీ వ్యవసాయం చేసేది. 6th 7th నేను కొంచెం గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన తర్వాత నాకు ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. వెంటనే మేడం అన్నది కదా, క్వార్టర్లీ ఎగ్జామ్ వరకు టాప్ 10లో లేకపోతే టీసీ ఇచ్చి పంపిస్తా అన్నది. అదే మాట గుర్తు పెట్టుకొని ఫ్రెండ్స్నే మేడం నాకు ఫోన్లో ఫోటో చూసినా నాకు భయం ఇచ్చింది. అంటే అంత డిసిప్లిన్గా బాగా, అంటే అంత డిసిప్లిన్ మనము ఇప్పటి స్కూల్లో అసలు రన్నింగ్ స్కూల్లో ఏం లేదు. నేను ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసిన, బిఎస్సీకి కూడా బాగానే కష్టపడ్డా, కానీ 1 మార్క్ అట్లా 1 మార్క్తో పోయింది. ఒకటి అవడం వల్ల చాలామంది నాతో చేసిన వాళ్ళందరి టికెట్స్ వర్క్ చేసిన తర్వాత మా సార్ కొంచెం పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండి సర్పంచ్గా పోటీ చేసినా గెలిచినాం. చాలా మంచి వర్క్స్ చేసినాం, కాకపోతే బిల్లులు రాలేదు. కానీ ఈ ప్రజెంట్ చెప్పిన స్కూల్లో కూడా నేను అంత మంచి డిసిప్లిన్ లేదు. మనకు ఒక 7 సబ్జెక్ట్ ఉన్నది, అందరికి గుర్తున్నదో లేదో, మోరల్ వాల్యూస్ అని ఉండేది. ఆ మోరల్ వాల్యూస్లో ఫెయిల్ అయితే కూడా ఫెయిల్ అయినట్టుగానే ఉండేది. అంటే ఈ 6th సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళకు, అంటే 10th వరకు మనం ఎట్లా మలుగుతామో అదే విధంగా ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్లో డిసిప్లిన్ అట్నే ఉంటుంది. 10th వరకు ఎవరైతే మలగరో, అంటే బిలో 14 years వరకు మలగే చదివినా కానీ నేను చాలా డిసిప్లిన్ నేర్చుకున్నా. అంటే ఒక ఫ్యాకల్టీలో మనము ప్రతి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్నీ బాగుండేవి. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది, జీకే అయినా ఏదైనా. టీచర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు, తర్వాత నా నమస్కారాలు. ప్రసిద్ధి భరతనాట్యం తమిళనాడుకు ప్రసిద్ధి, అట్లాగే కథాకళి కేరళకి ప్రసిద్ధి. కానీ మనకి తెలియదు, అదే పేరిణి నృత్యం. ఇది తెలంగాణకి కాదు, కేవలం ఓరుగల్లుకు మాత్రమే పరిమితమైనటువంటి నృత్యం. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందిందే పేరిణి నృత్యం. ఇప్పుడు ఈ పేరిణి కళాకారుల నృత్యం ప్రారంభమవుతుంది. యొక్క శిష్య బృందం వచ్చారు, వారిని వేదిక మీదకి వచ్చి వాళ్ళ యొక్క ప్రదర్శనని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. श्रीमन्महाराजाधिराज गणपतिदेव महाराज सेवित स्वयंभूलिंग जय विजयी भव विजयी भव विजयी भव. Come
సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పృథ్వీలింగ శ్రీ కాంచీపుర ఏకాంబరేశ్వర స్వామి అవధారయ శ్రీదేవి యొక్క చాలా గర్వకారణంగా ఉంది. ఈ నృత్యం యొక్క యుద్ధం లోపల తమ యొక్క వీరత్వాన్ని ప్రదర్శించడానికి, వాళ్ళ లోపల ధైర్య సాహసాలని పెంపొందించడానికి, తర్వాత యుద్ధం చేసిన తర్వాత సైనికులందరూ ఇది అందరికీ తెలియాలి. ధన్యవాదాలు. చేశారు మీ ద్వారా మీ యొక్క పుత్రునికి మీరు ఇద్దరి చేతుల మీదుగా పిలిచండి. ఆ రెండు బొకేలు పెట్టు, పక్కకి ఎక్కడన్నా పెట్టు, పెట్టు పెట్టు పెట్టు. గురు బ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Friendship is what we're
don't worry Mustafa, காலம் நம் தோழன் முஸ்தபா. Day by day, வாழ்க்கை பயணம் day by day, மூழ்காத ஷிப்பே friendship தான். Mustafa, don't worry Mustafa, காலம் நம் தோழன் முஸ்தபா. ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனமோ நந்தவனமே, ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும், நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு விண்ணை தொடலாம் உந்தன் சிறகு, வானுக்கும் எல்லை உண்டு நட்புக்குள்ளையே. துன்பம் வரலாம் இன்பம் வரலாம், நண்பன் ஒருவன் பங்கு பெறலாம், கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே. ఫాదర్ థామస్ గారిని ప్రేయర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. క్లాప్ మొదలు కాబోతుంది. దీనికి ముందు మనం ఈ రోజున మేమందరము కూడా ఇక్కడ సమావేశమై మా క్లాస్మేట్స్ అందరము కలిసి 30 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మాకు విద్యను బోధించి ఉన్నత చదువులు నేర్పించి విద్యా సంస్కారాలు నేర్పించి మేము ఉన్నత స్థాయిలో ఎదిగేలాగా సహకరించినటువంటి మా ఉపాధ్యాయులను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే మా స్నేహితులను, ప్రియోభిలాషులను మరియు ఇక్కడ ఉన్నటువంటి మా క్లాస్మేట్స్ అందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు చేపట్టినటువంటి ప్రతి కార్యాన్ని దీవించి వారు 30 60 100 ఫలిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ మంచి భవిష్యత్తును కలిగి జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మరి ఒకసారి ఇలాంటి అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ఈరోజు మేము పొందుతున్నటువంటి అనుభూతిని నెమరు వేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి మిత్రులాగా జీవించేటటువంటి భాగ్యమును మా అందరికి దయచేయమని మీ కుమారుడు మానాథుడు యేసుక్రీస్తు పేరు మనం చేయించున్నాము. దయతో ఆలకించండి తండ్రి. ఆమేన్. எங்கள் விழியில் கண்ணீரை கண்டதில்லை தென்றல் சாட்சி, நண்பன் விருந்து ஊட்டிரும்பும் நாளில் மட்டும் நான் நீரெழும்பும், கண்ணீரில் தானே எங்கள் ஃபேர்வெல் பார்ட்டி.
gentle ladies? Children, okay, my dear children, my beloved students, respected teachers present here and cherished guests. Today, as I am attending this after almost 3 decades, my heart overflows with emotion that words can barely hold. Seeing your faces, some exactly the same, some slightly changed by way of life journey, brings back a flood of memories that cherishes deeply. I still remember the day many of you first walked into the school. Tiny hands holding books bigger than your arm, eyes filled with wonder what I should learn, and full of fear, excitement and innocence. So this is the way you entered into the campus of St. John's High School. And today I see the men and women who you have become strong, accomplished, responsible, loving and full of dignified. To witness this transformation is one of the greatest blessings of my life. As your headmistress, I may have taught you discipline, values, lessons and dreams, but what you give me in return was far more precious than what I gave to you today. You gave me purpose. You gave me pride. You gave me the joy that only a teacher understands, the joy of watching her children growing gracefully. There were days I scolded you, days I punished you, days I demanded more from you, not because you were wrong, but because I saw the greatness inside you, the talents you had in your mind. Every moment was worth. This school, this classroom, the playground, the corridors, they still echo with your laughter and sadness. Sadness is there? Even after you left, the memories stayed. The empty benches continued to whisper your names. And in the quiet of the staff room, we often spoke of you. Wherever they are now, how they are growing up, what have been become, and today finally have the answer, and it fills my heart behind treasures. Life has taken you in different directions, careers, families, responsibilities, challenges and victories. Some of you have traveled far from staying close. Some may have struggled and some celebrated, but today you all reached the same place, back to where it all started. May your life continue to shine with love, integrity, success and compassion. Whatever you do, whatever you say, wherever you are, all the values what you have learned you will exercise. And I am very sure that you are always in my prayers. Every day I pray for my students, for their families. So that is the gift I can give you. Every day I ask God to protect you from any kind of danger and keep you always safe. And 2-3 just suggestions. I'll go like a story type, not like from the paper, but from my own. So I want everybody to be happy in life. Why happiness goes when there is not satisfaction? Satisfaction for the job you have, not satisfaction for your life, or not satisfaction your partners, not satisfied your finance. But so be satisfied with whatever you have. One thing, you don't compare yourself with others. Don't compare. If you compare yourself with others, you will not be happy in life. And thirdly, as a small, one man was selling the balloons. And small child goes and asks him, uncle, is this blue balloon will go high up to the sky? Then he says, the balloon seller says, yes, my dear, it will go high up in the sky. Among the society, you must shine. మమ్మల్ని వ్యక్తిగతంగా డెవలప్ చేసేటువంటి అంశాలు మీరు ఇవ్వాలనుకుంటే దయచేసి మైక్ అక్కడికే వస్తుంది. దయచేసి మీరు
మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇంచుమించు నేను 85లో వచ్చాను, 15లో రిటైర్మెంట్ అయ్యాను, 2015లో. అంటే కరెక్ట్గా 30 సంవత్సరాల ఎంత పని. మా డే టైం అంతా కూడా ఈ స్కూల్లోనే ఇక్కడే గడిచింది. ఎందుకంటే 7:30కి వీళ్ళ గుడైన వెంటనే మేము ముగ్గురం అక్కడ అటెండ్ అయ్యి ఉండేవాళ్ళం. బాలశేఖర్ సార్ కూడా ఉన్నాడు ఆ రోజు, పీటీ సారు, నేను. అక్కడి నుంచి పిల్లల్ని 8-8:30 దాకా మేము స్టడీ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ 9-5కి ఇక్కడికి ఉండేవాళ్ళం. మళ్ళీ 4-5కి వెళ్ళిపోయి మళ్ళీ 6:30 గుడి అయిపోయిన వెంటనే మేము మళ్ళీ వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చో అక్కడ పెట్టి హాస్టల్లో ఉండేవాళ్ళని. అంటే మా జీవితంలో హాఫ్ ఆఫ్ ది టైం ఇక్కడే గడిచిపోయింది, ఈ అరౌండింగ్స్, అక్కడ ఇక్కడ. అలాగే రాజేష్ సార్ది కాడ మాది అట్లా. సరే, ఇవాళ ఇంత మా కృష్ణ గారు ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది, చాలా సంతోషం. మీరు కూడా 30 ఏళ్ళు అయిన తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చారు. 30 ఏళ్ళకి ముందు ఎవరెవరు ఇక్కడ ఉన్నా వెళ్ళిపోయి ఎవరి కార్యక్రమాలు, ఎవరి చదువులు, ఎవరి పెళ్ళిళ్ళు, ఎవరి కుటుంబాలు అన్నీ చూసుకుని అందులోనే పడిపోయారు. ఒక 2 నెలల నుంచి మీరు కమ్యూనికేషన్ చేసుకుని అందరూ ఇక్కడికి వచ్చారు. చాలా సంబరంగా ఉంది. ఇంట్లో ఆనందం ఉంటుంది పిల్లలతోటి, భార్యతోటి, భర్తతోటి. కానీ ఈ చిన్నప్పటి స్మృతులు, మధురమైన స్మృతులు నెవరు వేసుకునేందుకు ఇవాళ మీకు ఎంత ఆనందం కలిగింది. ఇందాక చూడండి, సిస్టర్ దగ్గర నుంచి ఫ్రమ్ ద సిస్టర్ ఆ పాటలో ఇలా ఎగురుతుంటే అసలు అది కళ్ళకి కన్నుల విందుగా ఉంది ఆ దృశ్యం. అయితే మేము ఈ మధ్యకాలంలో అలా ఎగరలేదు అసలు, ఎందుకంటే మీరు ఇంకా ఏదైనా బూస్టింగ్ ఇస్తుంది లైఫ్లో. అలానాడు మేము ఇలా చేసాం, మేము సార్లు ఇలా చేశారు, మేము ఎలా ఎగిరాం ఇదని. అలాంటి ఆనందం మీకు ఈ మధ్యకాలంలో వచ్చి ఉండదు. డబ్బు సంపాదించచ్చు, నేను 1,00,000 రూపాయలు సంపాదించాను, అది కాదు. ఈ ఆనందం మీరు పొందడం ఇక్కడికి మీరు వచ్చిన సందర్భంగా మీరు ఇంటికి పట్టుకెళ్ళేటువంటి మధురమైన స్మృతి అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో ఈ 10 ఏళ్ళు ఇక్కడి నుంచి కొంతమంది మన దాంట్లో ఒక విధమైన వ్యసనం అంటే జోలవాదం లాంటి అందులో పడిపోయి ఆనందాలని వీటిని మనం మర్చిపోతున్నాం. పిల్లల్ని కూడా పట్టించుకొని, తల్లిదండ్రులను కూడా పట్టించుకొని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. అలా కాకుండా డబ్బు జీవితానికి సరిపడ్డ, మన జీవనానికి సరిపడ్డ సంపాదించుకుని మీ పిల్లలతోటి, మీ తల్లిదండ్రులను కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. లేదు మీకోసం మేమేమి తీసుకొని రాలేదు, తిరుమల తిరుపతియని కమ్మని ప్రసాదము మేమేమి తీసుకొని రాలేదు, మీకు బంగారు లడ్డు మేమేమి తీసుకొని రాలేదు, కాకినాడ తాజా రుచి మేమేమి తీసుకొని రాలేదు, ఓరుగల్లు భద్రకాళి కుంకుమ బొట్టు కానీ మేము ఈ నిండు హృదయముతో తీసుకొని వచ్చాము మీకు నిండు ఆశీర్వచనములు. మీరందరూ మంచిగా ఉండాలని, మీ ఫ్యామిలీలు, మీ పిల్లలు వాళ్ళు దినదినాభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు గురువుల్ని మర్చిపోతున్నారు, గురువుల్ని పుట్టేవాళ్ళు తయారయ్యారు ఇప్పుడు ఈ రోజుల్లో. అలాంటిది 30 ఏళ్ల క్రితం మేము చెప్పిన చదువుల్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఇంత ఆదరంగా సన్మానించి, అభిమానించి, విందు భోజనాలు పెట్టి మాకు చేసిన మీ అందరికీ, ఇక్కడ ఉన్న మీకు వెనకాల ఉండి కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇతర గ్రామాల్లో, ఇతర దేశాల్లో, వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా
కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. Congratulate you all by systematic everything you arranged everything and arranging this and arranging the meals and the prizes and all that which happened today. So I do really appreciate all of you. May God bless your hard work and you really were successful. We all are very happy for all that what you arranged. Thank you. Yeah, lovable students. మిమ్మల్ని ఇందాక సిస్టర్ అన్నట్టు బాయ్స్ గర్ల్స్ అనాలా, ఉమెన్ మెన్ అనాలా? 30 + 16 45 or 46 ఉంటాయి. సో మీకంటే నేను జస్ట్ ఒక 60 years మేబీ పెద్దవాళ్ళం అయినా కూడా మీకు టీచర్గా ఉండాల్సినటువంటి అదృష్టం మాకు వచ్చింది. అందుకు మేము సంతోషిస్తున్నాం. చిన్న ఆపర్చునిటీ టు గివ్ మీ ఆల్. నేను ఈ మనవరాలు ఒక మనవడు ఉన్నారు నాకు. వాళ్ళ అమ్మ నాన్న కెనడాలో ఉన్నారు కాబట్టి నేను ఈరోజు కంపల్సరీగా తీసుకురావాల్సి వచ్చింది. లేకుంటే వచ్చి ఫ్రీగా నేను మీ అందరితో మాట్లాడి ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు రాకుండా ఉండేదానికంటే ఎంతో కొంత వచ్చింది బెటర్ అనుకున్నాను. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. డ్యూటీస్ ఎప్పటికీ ఉంటాయి కానీ కొన్ని అనుభవాలు స్మృతులు మళ్ళీ రావు. అందుకని మిమ్మల్ని అందరినీ చూడాలన్న కోరికతో ఇక్కడికి రావడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మీరు ఈ అరేంజ్మెంట్ ఎంత చక్కగా చేశారంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాను నేను. మైక్ ముందుకు వచ్చి అన్నీ అప్పుడు జరుపుకుంటారు. మైక్లోంచే ప్రతిదీ ఆర్డర్ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మేము ఏదైతే నేర్పించామో అదే క్రమశిక్షణ ఈరోజు మీలో చూసాం. 1 by 1 ప్రోగ్రామ్ బై ప్రోగ్రామ్ ఎక్కడ గ్యాప్ లేకుండా, బోర్ కొట్టకుండా, ఒక్క నిమిషం కూడా మాకు ఇది టైం వేస్ట్ ఏమో అని అనిపించకుండా చక్కగా కండక్ట్ చేసినందుకు ప్రోగ్రాం తరఫున వాళ్ళని సపోర్ట్ చేసిన మీ అందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మనల్ని ఇప్పటి వరకు ప్రాణంతో జీవింపచేసిన భగవంతుడికి ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 30+ మాకు అప్పుడు ఒక 25 ఉంటాయి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు భగవంతుడి ఆశీర్వాదాలతో మనం ఈ భూమి మీద ఉన్నాం. ఇందాకనే మనం స్మరించుకున్న ఎవరెవరు మన మధ్యలో లేరని. మనం ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండి మీరు నేను మిమ్మల్ని చూడగలుగుతున్నానంటే అది భగవంతుడి కృపే. అలాగే మీరు ఇప్పుడు చాలామంది దగ్గర విన్నాను, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, డాక్టరేట్ చేశారు, కొంతమంది టీచర్స్ అయ్యారు, రకరకాల రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. ఇదంతా కూడా భగవంతుడి కృపే. మీ ప్రవర్తన ద్వారా కానీ, అది ఇందాక సునందాకు ఒక మాట చెప్పాను. ఒకరోజు ఊకళ్ళులో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం కారు చిమ్మ చీకటిగా ఉంది. ఒక ఆమె నడవలేను, ఆమె మన ఊర్లో ఉంది, మీకు కూడా తెలుసు, తన పేరేంటో నాకు తెలియదు కానీ ఆమె బండి చక్రాలు దోసుకుంటూ వెళ్తుంది సునంద. వెళ్తుంటే ఈ చీకట్లు ఎవరైనా ఏ పనైనా చూడాలని చేస్తారు. ఈ చిమ్మ చీకట్లో ఈ అమ్మాయి ఎవరు ఇంత దోస్తోంది, ఆమె అడగనే లేదు అని హెల్ప్ చేస్తుంది ఎవరా అని పరీక్ష పెట్టి చూశాను నేను. సునంద షీఈ్ ఏ టీచర్. ఇక్కడ టీచర్గా నాతో పాటు 4 years వర్క్ చేసినటువంటి కొలీగ్ కూడా, స్టూడెంట్ కమ్ కొలీగ్. ఈరోజు 30 years తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్లో ప్రత్యక్షమైంది. నేను ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పొగడట్లేదు, అట్లాంటి ఇంటర్నల్ క్వాలిటీస్ మనలో ఉన్నాయి. ఎవ్వరూ చూడకుండా కూడా మంచి పనులు చేసేవాడని అసలైన నిజాయితీ పడడం నేను నమ్ముతాను. సో అలాంటి మనస్తత్వం ఈ స్కూల్లో చదివిన పిల్లల్లో ఉందని నేను విశ్వసిస్తాను. ఎందుకు అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పిల్లలకి ఆ మోరల్ వాల్యూస్ నేర్పించండి. అదే మన తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. దాదాపు ఇక్కడ అందరూ వేరే ఇప్పుడు గురువు వృత్తికి అట్లా పోయిన వాళ్ళు కాకుండా దాదాపు అందరూ తల్లిదండ్రులు అయి ఉంటారు. ఆ బాధ్యత ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి పిల్లలని ఆ విధంగా పెంచండి, క్రమశిక్షణలో పెంచండి. కఠినమైనా పర్వాలేదు. మీరు అనుకుంటారు చాలా స్ట్రిక్ట్ టీచర్ అని, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో అది నాకు తెలుసు. చాలా స్ట్రగుల్ అవుతాము, బీపీ వస్తుంది లోపల నుంచి, కానీ అది అలా మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి చదువు వస్తుంది. కాబట్టి అది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏర్పాటు వెనుక దాదాపు 1 year కఠోరమైన శ్రమ ఉండొచ్చు. చనిపోయిన పిల్లల యొక్క వాళ్ళ వైఫ్స్ పిల్లల్ని కూడా మీరు పిలిచారంటే
మీలో ఆ మమత, ఆ లోపల ఉన్నటువంటి ఆ అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఈవెన్ ఎవరిని కూడా వదలకుండా అందరినీ గ్యాదర్ చేసి ఈ సంతోషాన్ని మీరు ఫుల్ఫిల్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీరు మీ పిల్లలతో, భార్య, భర్త, బిడ్డలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. రేపు మాకేదెప్పుడైనా జరిగినా ఫలానా టీచర్ అని చూడడానికి మాత్రం రండని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చనిపోయిన తర్వాత సార్ పార్థివ దేహం చూడడానికి శ్రీచక్ర హాస్పిటల్కి వెళ్ళాను. నేను దాదాపు 2 గంటల పాటు డాక్టర్లతో గొడవ పెట్టుకొని మరీ లోపల ఛాంబర్లో పిలిచి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నర్సే సార్ వచ్చాడు గంగదేపల్లికి, వచ్చి అన్నాడు, అరే నేను కూడా ఎక్కువ రోజులు ఉండాను రా, చివరి చూపుగా నా దగ్గరికి వచ్చి మీరు చూసుకోండి రా అన్నాడు. నేను అనుకున్నాను, సార్ అట్లా ఎందుకంటున్నారు సార్, మా చివరి శ్వాస వరకి, అంటిల్ అవర్ హార్ట్ బీట్స్, ఎప్పటి వరకైతే స్టాప్ అవుతుందో ఆగిపోయేంత వరకు మీ ఆశీస్సులు మాకు ఇస్తూనే ఉండాలి. అది మేము కోరుకునేది. మేము బతికినంత వరకు మీరు మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి, అన్ని రోజులు మీరు బతకాలి. అది మేము మీ నుంచి కోరుకునే సార్. మాకు అండగా ఉండండి, మాకు ఇట్లాంటి మారల్ క్వాలిటీస్ బోధించండి. అవి చాలా ఉపయోగపడతాయి సొసైటీకి. ఇప్పుడున్నటువంటి సొసైటీ, మీరు నేర్పినటువంటి సొసైటీకి చాలా భిన్నమైనటువంటి సొసైటీ. సిస్టర్ ఫ్రాన్సినా గారికి, మరి ఈ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు మరియు కరస్పాండెంట్ సిస్టర్ విజయ సిస్టర్ గారికి, మరియు నాతోటి ఉపాధ్యాయులు, నేను ఆ వృత్తిలో ఇప్పుడు లేను, నేను LICలో ఉన్నాను. అయినా కూడా నేను చేసేట ప్రవృత్తి గురువుగానే చేస్తున్నాను. ఒక్కటే విషయం, పిల్లలు ఇప్పుడు చేసినటువంటి ఈ కార్యక్రమం మాకుండే ఈ 100 సంవత్సరాలు అంటాం, 100 సంవత్సరాలు కాకుండా ఇంకా కొద్ది రోజులు ఆ ఆయుష్ను పెంచిందనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే అలాంటి సంతోషమే మాకు కల్పించారు. చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మూర్తి సార్ గారు అన్నారు, ముఖ్యంగా నేను చెప్పేదంటే నేను అనుభవించాను, ఆ అనుభవించిందే చెప్తున్నాను. విదేశాలకు వెళ్తున్నారు మన పిల్లలందరూ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి కనక వస్తువాహనస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు తదా. Every time you are late. Came with your uniforms, with full dress and beautiful sarees and all the ornaments. And who else? Yes, and yes, no batch had this kind. Attendance please. Vanilla. Akalama. Present sir. Anuvarla. Present sir. Denmarko. Present sir. Samudra. Yes sir. Priya. Asani.
రూపు దాసాని వేతినేని గమ్మినేని ఉప్పులా గుజ్జులా మారవేది భృత్య మందాడి గౌరీ పురుషులందరూ పుణ్య పురుషులు ఇంటి దగ్గర ఆలోచన చేసిందని తెలిసిన మీ వాళ్ళకి అర్థం చేసిన ఏమైనా ఒక సంధి చెప్పగలరు. समय के लिए वो शब्दों से काम लेता मैं वहाँ जाता है पुलिंग है वहाँ जाती है क्या मिला किताब मिला करवा देता రెగ్యులర్ గా వస్తున్నారా చెప్పండి ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ ఎగిరించుకొని శక్తి సంపన్నమైనటువంటి పిండి పదార్థాలని తయారు చేసుకునేటువంటి ప్రక్రియనే దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దీనికి కారకాలు ఎన్ని అవసరం మొత్తం అక్కడి నుంచి శాఖాహారాలకి అక్కడి నుంచి మాంసాహారాలకి తర్వాత छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా
జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా